పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే శివలింగాన్ని తీసుకొచ్చాను, నిష్టగా హోమం చేశాను. అయినా మా అక్కకు ప్రమాదం జరగడం ఏంటి? అదృష్టం బాగుండి తనకేం కాలేదు. చెప్పాను కదయ్యా, ఈసారి అష్టగ్రహ కూటమి వల్ల మీ అక్కగారికి గంధం ఎక్కువగా ఉందని. చెప్పారు, కానీ ఆ గండం పోవడానికే కదా ఈసారి ఇంకా నిష్టతో మృత్యుంజయ హోమం చేశాను. మరి ఎందుకు ఇలా జరిగింది? అయ్యా, హోమాలతో గండాలు శాశ్వతంగా పరిష్కారం కావు. కాకపోతే వాటి వల్ల ప్రమాదాలు తగ్గుతాయి అంతే. మేము వెళ్ళొస్తామయ్యా. మంచిది. మా అక్కకున్న మృత్యుగండానికి శాశ్వత పరిష్కారమే లేదా? ఉంది. మా అక్క మృత్యుగండానికి పరిష్కారం ఉందా? ఆ పరిష్కారం ఏంటో సెలవేయండమ్మా. మనిషి దేన్నుంచైనా తప్పించుకోగలడు, కాని కర్మ నుంచి తప్పించుకోలేడు. చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు. పాప ఫలితమే కాదు, మా అక్క కోసం నా ప్రాణమైనవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మా అక్క మాత్రం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. ప్రాణమిచ్చైనా బంధాన్ని నిలబెట్టుకోవాలని నువ్వు చూస్తున్నావు, కాని ప్రాణం పోసుకున్న బంధాన్ని కూడా కాదనుకుంది మీ అక్క. అందుకే ఆ బంధమే గండమై మీ అక్క ఆయుష్ని అడ్డుకుంటుంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం మా అక్క క్షేమంగా ఉండేలా చూడండి. దానికి ఒక్కటే దారి. పూర్వాషాఢ నక్షత్రం పంచమి తిథిలో నిండు పౌర్ణమి రోజు జన్మించిన అమ్మాయి మీ అక్క చెంత ఉంటే తన గ్రహ ప్రభావం వల్ల మీ అక్క గండం తప్పిపోతుంది. మైనావతి, ఆడపిల్ల తల్లి అచ్చం నీలాగే ఉంది. నిజమా అమ్మా? అవును, ఆ జాతకంలో పుట్టిన అమ్మాయి సాధారణ జాతకురాలు కాదు, మహర్జాతకురాలు. తను చూపించే ఆప్యాయత, పెంచుకునే అనుబంధం, కనబరిచే అణకువ ఎవ్వరినైనా సరే కట్టిపడేస్తాయి. హలో 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 భక్త మహాశయులకి నమస్కారం. ఈ రోజు మేం కుంతీ కథ చెప్పబోతున్నాం. కాసేపట్లో కుంతీ కథని తోలుబొమ్మల ఆటలతో ఈ అప్పన్న చూపిస్తాడు. మామ్, నా డ్రెస్ అంటే మోడర్న్ గా ఉందని మార్చావు, మరి నువ్వెందుకు శారీ మార్చావు? బామ్మ చెప్పింది కదా, కాలిన శారీతో దేవుడి దర్శనానికి వెళ్ళకూడదని, అందుకనే మార్చింది. ఓహో. అక్క, మా కార్లో వెళ్దాం రండి. ఎందుకు రాయుడు? మా కారుందిగా, మా కారులో వచ్చేస్తాంలే. మీరు బయలుదేరండి. సరే అక్క. బాయ్. బిడ్డ, అంతా సిద్ధమే కదా? సిద్ధమే నాన్న. నువ్వు సిద్ధమేనా? శ్రీవాణి, నాన్న? నువ్వు ఆ దారాలు కట్టిన తర్వాత అమ్మకి సాయం చేయి. సరే నాన్న. నువ్వు నాకు అందిస్తూ ఉండు. అలాగే నాన్న. ఈమె కుంతి, అసలు పేరు ప్రద. ఈమె సూరసేన మహారాజు కుమార్తె. ఈయన స్నేహితుడు కుంతి భోజుడికి సంతానం లేనందువల్ల తన కుమార్తెను దత్తతిచ్చాడు. దాంతో కుంతిగా మారింది. ఏమైంది? నాకు అదే అర్థం కావట్లేదు. సడన్ గా బండి ఆగిపోయింది. నేను దిగి చూస్తాను. కుంతిదేవి చిన్నతనంలోనే దూర్వాస మహర్షిని సేవించి ఏ దేవతనైనా తలిస్తే
వారి ద్వారా సంతానం పొందే మంత్రాన్ని వరంగా పొందింది. ఒకనాడు ఆ మంత్రం పనిచేస్తుందో లేదో అని తెలుసుకోవడానికి కుంతి సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. ఆయన వల్ల పెళ్లి కాకుండానే కుంతీదేవి గర్భవతి అయింది. తను ఓ రాజ్యానికి యువరాణి అయ్యుండి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకి తల్లైన విషయం నలుగురికి తెలిస్తే తనకున్న పరువు ప్రతిష్ట, తన తండ్రి గౌరవ మర్యాదలు అన్నీ నాశనం అవుతాయని కుంతీదేవి భయపడింది. పెళ్లికి ముందే నేను గర్భవతినయ్యానని తెలిస్తే ఏమైపోతారో ఈ మాట నాన్నకి చెప్పాలంటేనే నాకు భయం వేస్తోందిరా. ఆ భయంతోనే తన కడుపును పుట్టిన కర్ణుణ్ణి వదులుకోవడానికి సిద్ధపడింది. పారేస్తావో ఎక్కడైనా పాతేస్తావో నీ ఇష్టం. అవివివాహితనైన నేను నా తెలియని తనంతో కన్న ఈ బిడ్డతో నేను సమాజంలో బతకలేను. అందుకే ఈ బిడ్డను గంగార్పణం చేస్తున్నాను. అదేంటి కుంతి, నీ తెలియని తనం తొందరపాటుకి ఈ బిడ్డ శిక్ష అనుభవించాలా? ఇదేం న్యాయం? ఇదేం ధర్మం? న్యాయం, ధర్మం, పాపపుణ్యాలు ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు ఇంకో దారి కనిపించడం లేదు.